సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ అక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్ రన్ అవుతోంది. సో ఈ స్కూల్కి సంబంధించి 2009లో ఇది స్టార్ట్ చేశారు. ఇక్కడ సిఎస్ఎస్లో ఉన్న ఎవరైతే అనాథ పిల్లలు ఉంటారో వాళ్ళతో పాటుగా బయట చుట్టుపక్కల ఎవరైతే ఆర్థికంగా బలహీనంగా ఉన్న కుటుంబాల నుంచి, ఆడపిల్లల్ని చదివించలేని కుటుంబాల నుంచి ఉన్న చాలామంది విద్యార్థులను కూడా ఇక్కడ చక్కటి ఇంగ్లీష్ మీడియంలో విద్యనైతే అందించబడుతోంది. సో ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. సిఎస్ఎస్లో వాళ్ళ అనుభవాలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకుందాం. ఈ పేరేనన్నా? పావని. ఇక్కడ హోమ్లో ఉంటావా లేకపోతే బయట నుంచి? హోమ్లో ఉంటాను. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి సిఎస్ఎస్లో ఉంటున్నావు? 8 years నుంచి. సో ఈ 8 yearsలో సిఎస్ఎస్లో కూడా చాలా కేర్ తీసుకుంటామని చెప్తున్నారు కదా, ఎలా ఉంది? చాలా బాగా చూసుకుంటారు. సిఎస్ఎస్లో అన్నీ ఇస్తారు, అందరినీ మంచిగా చూసుకుంటారు, మంచి ఫుడ్ పెడతారు, అన్నీ చూసుకుంటారు, ఎలా చదువుతున్నారు ఏంటి అని అందరినీ మంచిగా చూస్తారు. ఇప్పుడు 10th క్లాస్లో ఉన్నావు, సో లైఫ్కి ఫస్ట్ స్టెప్ ఇందాక తనకు చెప్పినట్టుగా. సో ఎలా ఉంది ఎడ్యుకేషన్ అంతా కూడా? టీచర్స్ కేర్ ఎలా ఉంటుంది? హోమ్లో కేర్ ఎలా ఉంటుంది? చాలా బాగా చూసుకుంటారు మమ్మల్ని. ఇంకా మాకు స్కూల్లో స్టడీస్తో పాటు ఎక్స్ట్రా కోకులర్ యాక్టివిటీస్ కూడా, అంటే డ్యాన్స్, కరాటే, సింగింగ్, అథ్లెటిక్స్ అవన్నీ తీసుకుంటారు. ఇంకా మాకు స్టడీస్ అయితే మంచిగా చెప్తారు టీచర్స్, ఒక్కసారి కాకపోయినా అర్థమయ్యేటట్టు బాగా చెప్తారు. హాస్టల్లో కూడా మంచిగా ఉంటుంది, మా మదర్స్ లాగానే అనిపిస్తారు వాళ్ళు కూడా. ఇప్పుడు క్లాస్లో బయట నుంచి వచ్చే స్టూడెంట్స్ ఉన్నారు, మీరు హోమ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో మీ మధ్యన ఆ రిలేషన్ అనేది ఎలా ఉంటుంది? వాళ్ళు కూడా మాతోటి బాగుంటారు, ఏం అడిగినా ఇస్తారు, మంచిగా బెస్టీస్ లాగానే ఉంటారు. సో ఎప్పుడైనా పేరెంట్స్ లేరనో ఇలా మిస్ అవుతున్నామని ఆ బాధ ఎప్పుడైనా ఉండిందా? సిఎస్ఎస్కి వచ్చిన తర్వాత ఎలా ఉంది లైఫ్? నాకు అలా ఏం లేదు, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరు నా అక్క చెల్లెళ్ళక్క, ఇంకా హోమ్ మదర్స్ అందరు బాగా చూసుకుంటారు, సొంత పిల్లలక్క చూసుకుంటారు మమ్మల్ని. సో సిఎస్ఎస్లో ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నావు హోమ్లో? నేను వచ్చి 3 years అవుతుంది. 8th క్లాస్లో వచ్చాను నేను సిఎస్ఎస్కి. సో ఏ కారణంతో సిఎస్ఎస్కి వచ్చాను? సింగిల్ పేరెంట్ కాబట్టి వచ్చాను. మా మమ్మీకి ఎక్కువ మనీ లేవు, అందుకే చదివించలేదు కాబట్టి హాస్టల్కి వచ్చాను. సో అమ్మున్నారు, అమ్మని మిస్ అవుతున్నామని కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇంకేదైనా ప్రాబ్లం ఫేస్ చేసిన సందర్భం ఉందా? లేకపోతే సిఎస్ఎస్లో ఉంటే ఎలా అనిపిస్తుంది? సిఎస్ఎస్లో ఉంటే అచ్చం మా ఇంట్లో ఎలా ఉంటానో అలానే ఉంది. అమ్మ కూడా బాగా చూసుకుంటుంది మమ్మల్ని, మా సొంత అమ్మ లెక్కనే చూసుకుంటాం. సో ఓవరాల్గా చూసారు కదా, సిఎస్ఎస్ హోమ్ నుంచే కాకుండా బయట ఎవరైతే ఫినాన్షియల్గా సపోర్ట్ లేని ఫ్యామిలీస్ నుంచి కూడా వచ్చిన పిల్లల్ని ఇక్కడ మంచి ఉన్నతమైన విద్యనైతే అందించే ప్రయత్నం ఈ సెంటర్ ఫర్ సోషల్ సర్వీసెస్ నుంచి జరుగుతోంది. కొన్నేళ్లుగా దాదాపు 20 దశాబ్దాలుగా ఈ సర్వీసెస్ అందిస్తున్నప్పటికీ కూడా 2009 నుంచి ఈ స్కూల్ స్టార్ట్ చేశారు. స్కూల్ ఫౌండేషన్ డే నుంచి కూడా ఒక నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నం అయితే జరుగుతోంది. స్టూడెంట్స్తో కూడా మాట్లాడాం కదా, సో చాలు అన్ని విషయాల్లో కరిక్యులర్ యాక్టివిటీస్తో పాటుగా కో కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు. కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా మాకు చక్కని ఒక ఎడ్యుకేషన్ అందిస్తున్నారని స్టూడెంట్స్ అయితే చెప్తున్నారు. స్త్రీ శక్తి అపారమైనది, ఏ రంగమైనా సరే స్త్రీ దూసుకుపోతుంది. ప్రకృతి పురుషుడిలో శక్తిమంతులు ఎవరంటే ప్రకృతి అని చెప్తారు. వేదాలు చెప్పినా, నేటి ఆధునిక కాలంలో ఎవరు చెప్పినా కూడా ఇదే విషయం. స్త్రీ తలుచుకుంటే ఎలాంటి కార్యాన్నైనా నిర్విఘ్నంగా కొనసాగించగలదు. అలాంటి మహిళలను తెర మీదకు తీసుకొచ్చి అలాంటి మహిళలకు మరో 10 మంది సహకారాన్ని అందించాలనే సదుద్దేశంతో హెచ్ఎంటీవీ చేపట్టిన కార్యక్రమమే మగువ. సో ఈరోజు నేను సెంటర్ ఫర్ సోషల్ సర్వీసెస్ ఈ ఆర్గనైజేషన్లో ఉన్నాను. సో ఈ ఆర్గనైజేషన్ ప్రస్థానం ఎలా మొదలైంది, ఈ సిఎస్ఎస్కి సొసైటీ నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలి, 20 ఏళ్ల పాటు కొనసాగించిన ఈ ఆర్గనైజేషన్ వెనుక ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఈ ఆర్గనైజేషన్ ద్వారా బయటకు వెళ్ళిన అమ్మాయిలు కానివ్వండి ప్రతి ఒక్కరూ ఎలాంటి విజయాలు సాధించారు, ఇవన్నీ కూడా ఒక చిన్న ఆలోచనతో మొదలైంది. అది కూడా వేమూరి విజయలక్ష్మి గారు 2004లో తనకు వచ్చిన ఒక చిన్న ఆలోచనకు కార్యరూపం ఈ సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ 20 ఏళ్ల పాటు నిర్విఘ్నంగా కొనసాగుతోంది. ఇంకా భవిష్యత్తులో మరికొంతమంది అమ్మాయిలను కూడా తీర్చిదిద్దుతామని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. సో ఈ ప్రస్థానం ఎలా కొనసాగింది? మగువ కార్యక్రమం ద్వారా విజయలక్ష్మి గారు ఇక్కడ యాబ్సెంట్గా ఉన్నప్పటికీ కూడా ఆవిడ బాధ్యతను తీసుకొని ఆవిడ ఏ సంకల్పంతో ఈ సంస్థను ప్రారంభించారో ఆ సంకల్పాన్ని ముందుకు నడిపించే ప్రయత్నంలో కీలక భూమిక పోషిస్తున్న ఉమా గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం సిఎస్ఎస్ జర్నీ గురించి, అలాగే సిఎస్ఎస్లో ఉన్న స్టూడెంట్స్ గురించి ఆమె మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. సో మాకు తెలిసినంత వరకు సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ కేవలం అమ్మాయిలకు సంబంధించి రక్షణ అనేది అందించాలని. సో చాలా మంది తల్లిదండ్రులు ఉన్న అమ్మాయిలకే రక్షణ కరువైన సొసైటీలో మనం ఇప్పుడు ఉన్నాం. అలాంటిది పేరెంట్స్ లేని వాళ్ళు, ఏ దిక్కు లేని
అమ్మాయిల్ని చేరదీసి 20 ఏళ్ల పాటు వారికి రక్షణ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. సో చెప్పండి, 2004 నుంచి 2024 20 దశాబ్దాల పాటు ఈ జర్నీకి తొలి అడుగు ఎక్కడ పడింది? 2004 అండి. 2004లో విజయలక్ష్మి మేడం మెయిన్ ఇది మొదలు పెట్టడానికి కార్యకర్త. విజయలక్ష్మి మేడం హస్బెండ్ IAS ఆఫీసర్గా వర్క్ చేస్తా సడన్గా హార్ట్ అటాక్తో చనిపోయారు. సో ఆ జాబ్ మేడంకి వచ్చింది. మేడంకి ఒక్కతే పాప. సో పాపతో మేడం జాబ్ కంటిన్యూ చేస్తున్నప్పుడు చాలా ప్లేసెస్లో చూసినప్పుడు అబ్బాయిలకి కొంచెం పర్వాలేదు, వాళ్ళు ఎలా అయినా గెటిన్ కాగలరు, కానీ అమ్మాయిల పరిస్థితి ఏంటి, ఇలా ఎవరూ లేని పిల్లలకి ఏంటి పరిస్థితి, వాళ్ళకి ఒక ఆధారు అండ ఎక్కడుంది అనే ఆలోచన మేడంకి వచ్చింది. సో ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఈ CS సంస్థ. సో వెంటనే ఈ ఆలోచన రాగానే మేడం జాబ్ రిజైన్ చేసి తన ఇంట్లోనే 2004లో 5 అమ్మాయిలతో ఇది స్టార్ట్ చేశారు. తన ఇంట్లో ఓన్గా తనే కుక్ చేస్తా అంతా తనే ఓన్గా చూసుకుంటా 5 అమ్మాయిలతో స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి అలా మొదలుపెట్టినప్పటి నుంచి ఇంకొంచెం యాడ్ అవుతా వచ్చారు అమ్మాయిలు. సో పెరగడం స్టార్ట్ అయింది. తర్వాత జానకీరావు గారు, మిసెస్ జానకీరావు గారు, ప్రమీల గారు, 2 మేడమ్స్ ఇందులో యాడ్ అయ్యారు మెంబర్స్గా. సో ఈ 3 అమ్మలు కలిపి పిల్లలు ఎక్కువగా వస్తున్నారు, ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదు అని చెప్పి హైత్ నగర్లో ఇక్కడ దాతల సహాయంతో ఇక్కడ స్థలం తీసుకుని ఓన్గా బిల్డింగ్ ఒకటి, పిల్లలకి సెక్యూరిటీ కూడా ఉండాలి, బయట రోడ్ల మీద అది అయితే మనం మళ్ళీ సెక్యూరిటీ ఇవ్వలేము, ఈ లోపలికైతే సేఫ్టీ ప్లేసు బాగుంటుంది పిల్లలకి ఆడుకోవడానికి అన్నిటికి అనే ముందు ఆలోచనతో దాతల సహాయంతో ఇక్కడ స్థలం తీసుకుని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి ఇక్కడ మొదలు పెట్టారండి. 2004లో మొదలైన ఈ జర్నీలో ఇప్పటికీ 200 మంది అమ్మాయిలు చదువుకుని బయటికి వెళ్ళి సెటిల్ అయ్యారు. ప్రజెంట్ ఇప్పుడు 80 మంది హోమ్లో ఉన్నారు. డిఫరెంట్ ప్లేసెస్ నుంచి డిఫరెంట్ సిచ్యువేషన్లో అండి. పూర్తిగా తల్లిదండ్రులు లేని పిల్లలు, అమ్మ ఉండి నాన్న లేక, చదివించుకునే స్తోమత లేక చాలా బాధాకరమైన సిచ్యువేషన్లో వచ్చిన పిల్లల్ని మేము చూసాం ఇక్కడ. సో వచ్చేటప్పుడు వాళ్ళు ఎలా వచ్చారు, వచ్చిన తర్వాత ఇక్కడ చక్కటి చదువు ఒక్కటే కాదండి, వాళ్ళ దగ్గర మనోస్థైర్యం, మా కాళ్ళ మేము నిలబడగలం, ఏదైనా ప్రాబ్లం వచ్చినా మేము సర్వ్ చేసుకోగలం, మేము ఏదైనా మేము చెయ్యగలుగుతాము అనే కాన్ఫిడెంట్ లెవెల్ వాళ్ళు తీసుకురావడం మెయిన్. విజయలక్ష్మి గారు తను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత తనలాంటి కష్టం ఇంకో మహిళకు రావద్దు, అమ్మాయిలకి రావద్దు అని చెప్పేసి పరిస్థితి ఆలోచనతో ఇక్కడ అంకురార్పణ అనేది జరిగింది. సో ఒకటమ్మా 20 ఏళ్ల పాటు జర్నీ కొనసాగింది కదా. సో పర్మిషన్స్ ఉంటాయి ఆర్ఫనైజ్ హోమ్ అంటే, తర్వాత లా పరంగా కొన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇక్కడికి ఎవరైతే తీసుకొస్తారో అమ్మాయిలు కనుక మరీ కేర్ ఉంటుంది, వీళ్ళు రిజిస్ట్రేషన్ విషయంలో కానీ అలాంటి ఇబ్బందులు ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఛాలెంజెస్ డే, ఎవ్రీడే ఛాలెంజ్ డేనే. ప్రతిదీ కూడా చాలా నేర్పుతో, చాలా సహనంతో, ఎక్కడ ఎలా మాట్లాడుకోవాలి, ఎవరితో ఎలా ఇది చేసుకోవాలి అని ఎప్పుడు కూడా లా పరంగానే వెళ్ళి అంతా గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏ రూల్ మనకి వస్తుందో ఆ రూల్ ప్రకారమే వెళ్ళి వాళ్ళని కలిసి మాట్లాడి, ఆడపిల్లలకు సంబంధించింది కాబట్టి చాలా వరకు కూడా మనకి అనుకూలంగానే అండి. ఎందుకంటే అంతా ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా మనకు ఓపెన్గా మనకి డోనర్స్ ఎవరైనా కానీ వచ్చి చూడడం, ఎవరైనా కూడా మనకి వచ్చినా కూడా ఇన్స్పెక్షన్కి అది ప్రతి ఒక్కటి కూడా పిల్లలే మాట్లాడి ఇది చేస్తారు కాబట్టి ఎప్పుడు మనకేం పెద్ద ప్రాబ్లమ్స్ రాలేదు. కానీ ఏదైనా ఉన్నా 3 మేడమ్స్ వెళ్ళి మాట్లాడి సాల్వ్ చేసి ఇప్పటికైతే పిల్లలందరూ సేఫ్గా వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ అవుతా వచ్చి. అంటే ఆర్ఫనైజ్ హోమ్ పెడితే ఒకప్పుడు చాలా గొప్ప కార్యంగా భావించేవారు, కానీ ఇప్పుడు ఆధునిక సమాజంలో ఉన్నాం, మంచి పనిలో కూడా చెడు చూస్తున్న జనం మధ్య మనం ఉన్నాం. సో అలా ఎప్పుడైనా ఆర్ఫనైజ్ హోమ్ పర్టికులర్గా అమ్మాయిలకు సంబంధించిన హోమ్ కనుక అలాంటి ఎప్పుడైనా ఇబ్బందులు ఫేస్ చేశారా? ఎప్పుడూ లేదు. ఎందుకు అని అంటే రావటం ఎలా వచ్చినా కూడా ఇక్కడికి వన్స్ వచ్చిన తర్వాత ఇక్కడున్న పిల్లలు, పైగా మేడం వాళ్ళు ఎవ్రీడే కూర్చోబెట్టుకుని మాట్లాడడం, వాళ్ళని మౌల్డ్ చేయడం, ఎప్పుడు అలాంటి ప్రాబ్లం ఎప్పుడు ఫేస్ చేయలేదు. రూల్స్ మారినాయి మీరు అన్నట్టుగా, ఎవ్రీ ఇయర్ రూల్స్ మారుతానే ఉన్నాయి. ఆ రూల్స్కి అనుగుణంగా వాళ్ళని కూడా మోటివేట్ చేసుకుంటా మనం చెప్పే విధంగా చెప్తే పిల్లలందరూ కూడా బాగా కోఆపరేట్ చేసి మాకు ఎప్పుడు కూడా ప్రశాంతంగానే రన్ అవుతుందండి. ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఏవి ఇది చేయలేదు. ఇప్పుడు 2004లో స్టార్ట్ చేశారు. సో 2009 కంతా ఒక స్కూల్ రెడీ అయింది, స్వయం శక్తి ఒకటి రెడీ అయింది, ఆ తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా రన్ చేశారని తెలిసింది. సో ఏంటి ప్రాజెక్ట్ వైజ్ చేస్తున్నప్పుడు ఎవరు దాతలు ఎవరు సహకారం ఎలా స్టార్ట్ చేసినప్పుడు అండి 10వ తరగతి పూర్తయిన అమ్మాయిలు వచ్చేవారు ఎక్కువ. సో ఒక్కసారి ఎప్పుడైతే స్ట్రెంత్ పెరగడం స్టార్ట్ అయిందో చిన్నపిల్లలు కూడా రావడం మొదలుపెట్టారు. చిన్నపిల్లలు వచ్చినప్పుడు స్కూల్స్కి బయటకు పంపించాలి అంటే ఎలా, సెక్యూరిటీ లేదు, దూరంగా స్కూల్స్కి పంపించి వాళ్ళు మళ్ళీ ఇంటికి చేరేదాకా భయం. సో అలా అనుకున్నప్పుడు ఇంకొకటి ఇక్కడ చుట్టూ పరిసరాల్లో చూసినప్పుడు కూడా లేబర్ ఎక్కువ, ఆటో డ్రైవర్స్, కూలి పనికి వెళ్ళేవాళ్ళు, ఇలాంటి ఫ్యామిలీ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఏంటంటే ఆడపిల్లలు ఇంట్లో ఉండిపోయి చదువుకోకపోవడం, ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండడం కూడా గమనించారు విజయలక్ష్మి మేడం, జానకి మేడం, ప్రమీల మేడం. అప్పుడు వాళ్ళకి వచ్చిన ఆలోచన ఏంటంటే మనమే ఒక స్కూల్ స్టార్ట్ చేస్తే మన పిల్లలతో పాటు చుట్టుపక్కల పిల్లలందరికీ కూడా మనం చదువు కల్పించిన వాళ్ళు అవుతాం.
అనే థాట్ తోటే మనకి నిమ్మగడ్డ ప్రసాద్ సార్ వాళ్ళ మదర్ పేరుతో కొంత మనకి ఆర్థిక సహాయం చేశారు. దాంతో ఒక ప్లేస్ తీసుకుని స్కూల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగింది. సో అందులో నర్సరీ నుంచి స్టార్ట్ చేసి 2008 అండి, నర్సరీ టు ఇప్పుడు 10th 6 బ్యాచెస్ కంప్లీట్ అయ్యి బయటకు వెళ్ళినాయి. మా పిల్లలు 40 మెంబర్స్ అందులో. సో ఆ స్కూల్ విషయానికి వస్తే అడ్మినిస్ట్రేషన్ అదంతా ఎవరు చూసుకుంటారు, ఎలా రన్ అవుతుంది? జానకి మేడం అంతా టీచర్స్ని ఫాలో అప్ కానీ అంత పిల్లలతో మాట్లాడటం కానీ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా జానకి మేడం స్కూల్కి సంబంధించి. మాకు ఒక 1 or 2 కంపెనీస్ కూడా స్పాన్సరింగ్ ఉంది. సో టీచర్స్కి మేము సాలరీస్ ఇచ్చుకుంటా మంచి ఎడ్యుకేషన్, బయట కార్పొరేటివ్ స్కూల్స్తో ఏ మాత్రం తగ్గకుండా మంచి స్కూల్ కూడా అన్ని అబ్జర్వ్ చేసే వచ్చాము. స్కూల్కి వెళ్ళి చూస్తే సో బయట మీరు అన్నట్టుగా ఫినాన్షియల్గా పెద్దగా సపోర్ట్ లేని ఫ్యామిలీస్ నుంచి వచ్చిన పిల్లలు ఉన్నారు, ఇక్కడ హోమ్ నుంచి వెళ్ళిన పిల్లలు ఉన్నారు. సో వాళ్ళ మధ్య రిలేషన్ అనేది ఎలా ఉంటుంది? ఇప్పుడు వీళ్ళు పిల్లలు చాలా ఫ్రెండ్లీగా ఉంటుందండి. ఏంటంటే సైకలాజికల్ గా కూడా వీళ్ళని స్ట్రాంగ్ గా ప్రిపేర్ స్ట్రాంగ్ గా ప్రిపేర్ చేస్తాము. దట్ ఎట్ ద సేమ్ టైం అక్కడ కూడా హోమ్ అని ఒకటి, స్కూల్ అని ఒకటి డిఫరెంటేషన్ ఎక్కడ చూపించామన్నమాట. స్కూల్కి వెళ్ళాడు అంటే అందరూ స్కూల్ చిల్డ్రన్స్, అక్కడ స్కూల్, ఇక్కడ హోమ్ స్కూల్ అనేది ఉండదు. ఎలా అయితే మనం ఇంటి నుంచి పంపించినప్పుడు యాజ్ ఎ పేరెంట్గా వెళ్తామో అలానే అక్కడ కూడా అందరినీ సమానత్వంతో. అలానే డే స్కాలర్స్ పిల్లలు వచ్చినప్పుడు కూడా మన హోమ్ పిల్లల్ని ఎలా అయితే దగ్గరకు తీసుకుంటారో విజయలక్ష్మి మేడం కానీ, ప్రమీల మేడం కానీ, జానకి మేడం కానీ ఏదైనా ప్రాబ్లంలో డే స్కాలర్స్ పిల్లలు ఉన్నా కూడా పిలిచి మాట్లాడి అంతే కేర్ తీసుకుంటారు. అంటే అమ్మ వేరే ఆశ్రమాలతో పోల్చేటప్పుడు ఇది పర్టికులర్గా అమ్మాయిలకు సంబంధించిందే. ఒక ఏజ్ వరకు బాలిక సంరక్షణ ఒకటి, ఒక ఏజ్ దాటికి అంటే వెన్ దే ఎంటర్డ్ ఇన్ టు ద టీనేజ్. సో కొంచెం ఒక్క సింగిల్ మదర్ ఉండి సింగిల్ ఒక డాటర్ ఉంటేనే కేర్ తీసుకోవడం చాలా కష్టం కదా. సో ఇలాంటి సంరక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సి వస్తుంది. సో అమ్మాయిలకు వచ్చే సమస్యలు వాటి విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ అనేది అవసరం కదా. అది ఎలా ఫేస్ చేస్తున్నారు? అది ఎవ్రీడే ఇక్కడ మెయిన్ ఏంటంటే అండి, ఒక చిన్న అమ్మాయికి ఒక పెద్ద అమ్మాయిని సిస్టర్గా ఇస్తాం. సో ఒక చెల్లిగా ఉండి తను ఒక అక్కగా వెళ్తుంది కాబట్టి ప్రాబ్లం అనేది అందరూ ఇదిగా చేసుకుంటారు. ప్రత్యేకంగా అని అంటే అందరం ఆ ఏజ్ నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి ఏదైనా ఉన్నా మేము పిలుస్తాము, మాతో వాళ్ళు షేర్ చేసుకుంటారు. అలానే మళ్ళీ అమ్మ వాళ్ళు కూడా వచ్చి మాట్లాడుతుంటారు. ఏ ప్రాబ్లం అయినా ఇమీడియట్గా వాళ్ళకి సొల్యూషన్ దొరుకుతుంది. ఏదైనా కానీ క్లియర్ కట్గా ఉంటుందండి. ఎప్పుడు కూడా వాళ్ళ హెల్త్ పరంగా కానీ, స్టడీ పరంగా కానీ, బయట ఏదైనా ఇప్పుడు వెళ్తుంటాం కామన్గా మనం చూస్తుంటాం కాలేజెస్కి వెళ్ళేటప్పుడు కానీ దారిలో అది కామెంట్స్ రావడం, అది ఇమీడియట్గా రావడం, దాన్ని ఎలా ఫేస్ చేయాలి, ఇమీడియట్గా వీళ్ళు డౌన్ అయిపోకుండా ఎలా ఫేస్ చేయాలి ఏంటి అనేది. అలానే వీళ్ళు వెళ్ళే కాలేజెస్ కానీ ఎక్కడైనా కూడా ఫ్యాకల్టీ వాళ్ళు కూడా చాలా మంచిగా కేర్ తీసుకుంటారు. ఒక అమ్మాయి కాలేజీకి వెళ్ళలేదు అంటే ఇమీడియట్గా కాల్ వస్తుంది మాకు, ఏంటి అంటే వీళ్ళు ఆర్ఫన్ స్టూడెంట్స్, సో వీళ్ళకి స్పెషల్ కేర్, అలా ఇమీడియట్గా వాళ్ళు కూడా చాలా కేర్ తీసుకుంటారు. మా పిల్లలందరూ కూడా దిల్సుఖ్ నగర్ సిద్ధార్థ కాలేజీకి అండి. మీ ఆర్గనైజేషన్ నుంచి వేరే స్కూల్స్కి వెళ్ళేటప్పుడు కూడా ప్రాపర్ సిస్టమ్తోనే జరుగుతుంది. ఒక్క అమ్మాయి విడిగా వెళ్ళిపోవడం ఉండదండి. ఒక బ్యాచ్ మొత్తం 7 o'clock బస్కి ఒక బ్యాచ్ మొత్తం. సో రావటం కూడా మళ్ళీ 7 o'clock బ్యాచ్, ఆ బ్యాచ్ మొత్తం రావాలి. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా అటెండెన్స్ రిజిస్టర్. ఒక్క అమ్మాయి రాకపోయినా ఇంకొక అమ్మాయి దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. అలా ఒకరికొకరు కోఆర్డినేట్ చేస్తాం. ఒక సైకిల్ చైన్ లింక్ లాగా ఒకరి నుంచి ఒకరికి జాగ్రత్త. అలా వాళ్ళ సిస్టర్సే వాళ్ళు గైడ్ చేస్తారు. లేదు ఇంకా ఏదైనా ఉంది అంటే మా దగ్గరికి వస్తారు, హౌస్ మదర్స్గా మాతో చెప్పుకుంటారు. మిగతాది ఏదైనా ఉంటే విజయలక్ష్మి మేడం ఎవ్రీడే మాట్లాడుతుంటారు పిల్లలు. అంటే ఒకటమ్మా, హోమ్స్లో అంటే చాలా హోమ్స్ మనం చూస్తూ ఉంటాం కదా, కొంతమంది పని వాళ్ళని పెట్టో వాళ్ళని కేర్ తీసుకోవటం, కేర్ టేకర్స్ కొంతమంది ఉండటం చూస్తున్నాం. కానీ ఇక్కడ మేము అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే మీరు చెప్పినట్టుగానే స్కూల్ టైమింగ్స్లో కానివ్వండి, లేకపోతే ఇప్పుడు స్టడీ అవర్స్ టైంలో కూడా పెద్ద ఏజ్ అమ్మాయిలు చిన్నపిల్లలకి చెప్పడం ఇదంతా జరుగుతుంది. సో ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ విషయానికి వస్తే కొన్ని పనులు ఉంటాయి కదా, వంట చేయటమో లేకపోతే ఎవరి పనులు చేసుకోవాల్సిన పనులు. ఇప్పుడు బుక్స్ ఎంత నీట్గా సర్దుకున్నారు పిల్లలు. సో ఇలాంటి పనుల విషయంలో ఎలా కోఆర్డినేషన్ అంతా ఎలా ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ అంతా ఎలా ఉంటుంది? ఇక్కడ సపరేట్ అడ్మినిస్ట్రేటివ్ అంటే ఎవరు ఉండరండి. ఇక్కడ ఎవరి పనులు వాళ్ళు. ఏంటి అంటే ఒక అమ్మాయి ఈ సంస్థ నుంచి బయటకు వెళ్ళింది అంటే ఆ అమ్మాయి ఇండివిజువల్గా అమ్మాయి వర్కులు అమ్మాయి చేసుకునేట్టు ఉండాలి. 1/2 hour ఎవ్రీడే వర్క్ ఉంటుంది. వాళ్ళు పడుకునే ప్లేసెస్ క్లీన్ చేసుకోవడం కానీ, వాళ్ళు చదువుకుని కూర్చునే ప్లేసెస్ క్లీన్ చేసుకోవడం, వాళ్ళు తినే గిన్నెలు అవి కడుక్కోవడం, వంట దగ్గర కూడా ఇప్పుడు కాలేజెస్ అమ్మాయిలు అందరూ కూడా వంట చేయగలరు. అందరూ కూడా మేము జస్ట్ ఎంత కారం ఉప్పు ఎంత వేయాలి క్వాంటిటీ అనేది గైడ్ చేస్తారు హౌస్ మదర్స్. వాళ్ళందరూ కూడా మంచిగా కుక్ చేసి పెడతారు అందరికీ కూడా. సో ఇప్పుడు మీరు 10th క్లాస్ వరకు ఎడ్యుకేషన్ అంతా అందిస్తున్నారు. సో ఆ తర్వాత కాలేజెస్ కూడా విత్ రికమెండేషన్ మీరు కొన్ని కాలేజెస్ కూడా, ఎందుకంటే మా ఇదేంటంటే ఇంత కష్టపడి నర్సరీ నుంచి 10th క్లాస్ దాకా ఫ్రీ ఇంగ్లీష్ మీడియం ఇస్తుంటే
వన్స్ 10th అయిపోయిన తర్వాత కాలేజీకి వెళ్ళేటప్పటికి అక్కడ కార్పొరేటివ్ ఫీజెస్ పే చేసుకోలేక మధ్యలో ఆపేస్తున్నారు. అప్పుడు 10th దాకా తీసుకొచ్చింది వేస్ట్ అవుతుంది. అందుకని 10th కంప్లీట్ అవుతుంది అన్నప్పుడే విజయలక్ష్మి మేడం స్కూల్లో మాట్లాడి మీరు కాలేజీలో జాయిన్ అవ్వాలి అంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి వచ్చి, మేము ఒక లెటర్ ఇస్తాం ఏంటంటే తక్కువ ఫీజెస్కి మీ బ్యాక్గ్రౌండ్ అంతా రాసి మేము కూడా రికమెండ్ చేస్తాం. సో అప్పుడు తక్కువ ఫీజెస్కి మీరు ఇంటర్ కంప్లీట్ చేస్తున్నారు. ఇంటర్ అయిపోయింది అంటే ఆటోమేటిక్గా డిగ్రీకి వాళ్ళకి మైండ్ మెచ్యూరిటీ వస్తుంది. సో పార్ట్ టైం జాబ్ చేసుకుంటా అన్న డిగ్రీ చదువుకోవచ్చు వాళ్ళు. ఈ ఇంటర్లో బ్రేక్ పడింది అంటే ఇంక వాళ్ళు ఎప్పటికీ ఇది చేయలేరు అనే ఉద్దేశంతో వచ్చి అప్రోచ్ అవ్వమని చెప్పి ఒక లెటర్ ఇస్తున్నారండి. సో ఆ లెటర్ తీసుకెళ్తే సిద్ధార్థ కాలేజీలో తక్కువ ఫీజుతో, మరీ ఫ్రీగా కాదు, తక్కువ ఫీజుతో తీసుకుంటారు, బయట కమర్షియల్ ఫీ కాకుండా. సో అలా కూడా మేము ఒక 2-3 ఇయర్స్ నుంచి ఆ డ్రాప్ అవుట్ అనేది తగ్గించి పిల్లలు ఇంటర్ కూడా కంప్లీట్ అయ్యేలాగా చూస్తున్నాము. లాస్ట్ ఇయర్ మా స్కూల్ నుంచి చదువుకున్న 10th క్లాస్ అమ్మాయి ఇంటర్ కాలేజ్ ఫస్ట్ వచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఏంటంటే వచ్చేటప్పుడు చూసిన పిల్లలు తర్వాత చదువుకుని బయటకు వెళ్ళి సెటిల్ అయ్యి మళ్ళీ వచ్చి మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. 8 మంది అమ్మాయిలండి ఎంఎస్ చేయడానికి యుఎస్ కూడా పంపించాము. ఇక్కడి నుంచి 3 అమ్మాయిలు ఎంఎస్ కంప్లీట్ చేసుకుని జాబ్స్ కూడా తెచ్చుకున్నారు. ప్రజెంట్ 5 ఎంఎస్ చేస్తున్నారు. అలా వెళ్ళిన వాళ్ళందరూ కమ్యూనికేషన్ ఉంటారు. మీరు లైఫ్ టైం ఎవ్రీ సండే కూడా పిల్లలందరితో మాట్లాడుతుంటాడు. అక్కడ ప్లేసెస్ చూపించడం. సో అక్కడ ప్లేసెస్ చూపించి వాళ్ళతో ఎందుకు మాట్లాడిస్తామంటే వీళ్ళు ఇన్స్పైర్, వాళ్ళని చూసి సో చదువుకుంటే ఇలా వెళ్ళొచ్చు, ఇలా చేసుకోవచ్చు, మంచిగా ఇలా ఫ్యూచర్లో వాళ్ళని తీసుకునే వీళ్ళు రోల్ మోడల్గా కూడా చాలా మంది ఇంప్రూవ్ అయ్యారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మంచిగా చదువుకోవాలి. అంటే ఇంకొకటి సిఎస్ఎస్ తరపున అంటే చాలా మంది ఇప్పుడు మేము చూసాం స్వయం శక్తి కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడుండే బాలికలకి సంరక్షణే కాకుండా ఈ విలేజెస్లో ఉన్న మహిళలకు కూడా ఫినాన్షియల్గా వాళ్ళు ఎదుగటానికి వాళ్ళ ఎంపవర్మెంట్ కోసం కూడా ట్రై చేస్తున్నారు. సో దీనికి ఎలా అడుగు పడింది అసలు? ముందుగా పిల్లలతోనే మొదటి ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది మేడం. మొదటి ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత ప్రాబ్లంలో ఉన్న లేడీస్ కూడా రావడం మొదలుపెట్టారు. అంటే ఎలా అంటే హస్బెండ్ వదిలిపెట్టేసి లేదా చనిపోయి ప్రాబ్లమ్స్లో ఉండి ఎలాంటి ఆదరవు లేకుండా పిల్లలతో ఆడవాళ్ళు కూడా రావడం స్టార్ట్ చేశారు. అలా వస్తున్నప్పుడు మేడం వాళ్ళకి ఏమనిపించింది అంటే ఇక్కడ హోమ్లో ఉన్న పిల్లల్ని చూసుకోవడానికి కూడా హౌస్ మదర్స్ కావాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా ఒక సెక్యూరిటీ ప్లేస్ ఇచ్చిన వాళ్ళం అవుతాము, పైగా ఆ పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ ఇస్తాము. సో అలా మొదలైన ఆలోచనే ఈ స్వయం శక్తి. అలా కొంతమంది లేడీస్ ఇందులో మేమందరం కూడా అలా వచ్చిన వాళ్ళమే. ఇలా రావడంతో మాకు షెల్టర్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏమైంది అని అంటే మార్నింగ్ ఈవినింగ్ కూడా పిల్లల్ని చూసుకుంటాం ఇక్కడ ఉన్న పిల్లల్ని. సో రిమైనింగ్ టైంలో మాకు కూడా ఏదో ఒక వ్యాపకం ఉండాలి, ఊరికే కూర్చోవడం కాకుండా ఏదో ఒక వ్యాపకం ఉండాలి. ఆ ఉద్దేశంతో మొదలు పెట్టిందే స్వయం శక్తి. నేనే సొసైటీలో వెళ్తున్నాను, ఎవరో ఒక అమ్మాయి ఇబ్బందుల్లో ఉంది తెలిసిందే. సో మిమ్మల్ని అప్రోచ్ అవటం ఎలా? సిఎస్ఎస్ కి నేను తీసుకొస్తే నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సిఎస్ఎస్ తరపున ఎలా ఉంటుంది ఆ ప్రాసెస్ అంతా? మేము వాళ్ళు ఆర్ఫన్ సెమీ ఆర్ఫన్ అన్నది చూసుకుని డైరెక్ట్ మేము మాట్లాడి వాళ్ళకి ఓకే నీడ్ అవసరము, మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి అని మేడం వాళ్ళు ఒకసారి మాట్లాడి తీసుకునేవారండి. కానీ ఇప్పుడు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అని మనకు ఒకటి కమిటీ వచ్చింది. సో Form 18తో అక్కడి నుంచి రావాలి. నిజంగా జెన్యూన్ కేసు వాళ్ళకి నీడ్ అవసరము అని అనుకుంటే మీ ద్వారా ఎవరి ద్వారా అలా వచ్చారనుకోండి, సో మేము వాళ్ళకి గైడ్ చేస్తాం. అక్కడికి సిడబ్ల్యూసి, అది చైల్డ్ వెల్ఫేర్ కమిటీని సిడబ్ల్యూసి అంటాము, ఆ ఆఫీస్కి వెళ్ళి అక్కడ వాళ్ళ పరిస్థితిని వాళ్ళకి వివరించుకుంటే సో మాకు కాల్ చేస్తారు వాళ్ళు, ఇలా మీ దగ్గర సీట్ ఉందా, ఇలా ఒక అమ్మాయి వచ్చింది అని. సో మేము ఆల్రెడీ మాట్లాడతాం కాబట్టి ఇవ్వండి సార్ మేము తీసుకుంటాం. అక్కడ వాళ్ళు Form 18 అనే పేపర్తో మా దగ్గరికి వస్తారనమాట. అలా ఈ మధ్య ఒక 6 ఏళ్ళ నుంచి ఈ రూల్ అనేది జరుగుతుంది. ఇప్పుడు సిటీతో చూసుకుంటే చాలా దూరంలో ఉంది రంగారెడ్డిలో. సో ఇంత లోపలికి ఉన్నప్పటికీ కూడా మీరు అన్నట్టుగా దాతలకు తెలిసిన వాళ్ళు సహాయం చేస్తున్నారు, ఓకే. కానీ ఇలాంటి హోమ్స్కి ఇంకా పబ్లిసిటీ కూడా కావాలి, మరికొన్ని విరాళాలు కూడా అవసరం ఉంటుంది. మీరు ఒక మంచి సంకల్పంతో వెళ్తున్నప్పుడు ఎక్స్పాన్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు సిఎస్ఎస్కి, సెంటర్ ఫర్ సోషల్ సర్వీసెస్కి సొసైటీ నుంచి ఏదైనా సపోర్ట్ కావాలంటే ఏమి అభ్యర్థిస్తారు? సొసైటీ నుంచి మనకి సపోర్ట్ అంటే ఒక్కటే అండి, మన ఇంట్లో చిన్నగా జరుపుకునేవి, బర్త్డే పార్టీ కానీ, మ్యారేజ్, ఎవరిదైనా చనిపోయిన వాళ్ళ గుర్తుగా కానీ ఒక పూట అన్నదానానికండి 3500 ఒక పూట పిల్లలందరూ కూడా మంచిగా భోజనం చేస్తారు. అలా ఏదైనా ఆ సందర్భానికి అనుగుణంగా ఎవరైనా దాతలు ఉంటే ఆ ఒక్క పూట అన్నదానానికి కనుక మాకు ఇవ్వగలిగితే మా కాంటాక్ట్ నెంబర్ అది మేము ఇస్తాము. వాళ్ళు వచ్చి మిగతా డేస్లో అయితే పిల్లలు ఇంటి దగ్గర ఉండరు, స్కూల్కి కాలేజెస్కి వెళ్తారు. సండే రోజు అయితే అందరూ ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళు వచ్చి వీళ్ళతో స్పెండ్ చేయొచ్చు. అలా రాలేము అనుకున్న వాళ్ళకి కూడా ఆ రోజు చేసుకున్న స్పెషల్స్, పిల్లలు తింటున్న ఫోటోలు అవి కూడా వాళ్ళకి పంపించి అక్నాలజ్మెంట్ చేస్తారు. పిల్లలందరూ థ్యాంక్స్ చెప్తారు. అలా ఎవరైనా ఉంటే మాకు ఒక పూట అన్నదానానికి 3500, ఫుల్ డేకి 10,000. అలా వీళ్ళ వీలుని బట్టి ఏదైనా సహాయం మాకు చేయగలిగితే ఇంకొంతమంది పిల్లలకి మేము
ఇంకా విజయలక్ష్మి మేడం కానీ, జానకి మేడం కానీ, ప్రమీల మేడం కానీ ఇంకొంత ఫెసిలిటీస్ అనేవి ఏర్పాటు చేయగలుగుతాము. అలానే ఏదైనా ఎడ్యుకేషన్ పరంగా ఇవ్వాలి అనుకుంటే కాలేజెస్ ఫీ కానీ, ఇప్పుడు MBA స్టూడెంట్స్, బీటెక్ స్టూడెంట్స్ అలా ఉన్నారు, వాళ్ళకి కావాల్సిన ఏదైనా కూడా ఇస్తే బాగుంటుంది. అదే అడగబోతున్నా, అంటే పెద్ద పెద్ద చదువులకి డబ్బు కూడా అంతే ఖర్చు అవుతుంది కనుక అలాంటి వాళ్ళు ఏమైనా పిల్లల్ని దత్తత తీసుకుని ఎడ్యుకేషన్ వాళ్ళే చూసుకుంటాం అనుకుంటే కనుక హోమ్ లోనే ఉండి వాళ్ళ పేరు మీద వీళ్ళు చేయొచ్చా? అంటే దత్తత అనేది మనం ఇవ్వడానికి ఉండదు, కానీ ఒక చైల్డ్ కి వాళ్ళు అంటే 8th క్లాస్ నుంచి అనుకోండి, 8th క్లాస్లో ఒక అమ్మాయి ఉంది, 8th నుంచి ఆ అమ్మాయిది నేనంతా స్పాన్సర్ చేస్తాను అని అంటే ఎవ్రీ ఇయర్ ఆ అమ్మాయిది అప్డేటు ఆ డోనర్కి మేము పంపిస్తుంటాము. ఎప్పుడైనా కాల్స్లో మాట్లాడొచ్చు. అలా ఆ అమ్మాయిది స్టడీ కంప్లీట్ చేసుకు వెళ్ళే వరకు రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఆ అమ్మాయికి అయ్యే ఎడ్యుకేషన్కి సంబంధించి ఎవరైనా ఇస్తామన్నా కూడా పూర్తి ఆర్ఫన్ గర్ల్స్కి వాళ్ళ డీటెయిల్స్ అవి మేము పంపిస్తుంటాం. సో మరి ప్రారంభించి 2 దశాబ్దాలు దాటింది. సో సక్సెస్ఫుల్గా ఇంకా ముందుకు వెళ్ళాలి, మరికొంతమందికి మీరు ఆశ్రయం కల్పించాలని కోరుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ నుంచి ఇంకేమైనా సపోర్ట్ ఉంటే బాగుంటుంది అనుకుంటే కనుక? గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అంటే ఒక్కటే అండి, కొంచెం మనం పెద్దగా ఏమీ అడగము. పిల్లలు కాలేజెస్కి వెళ్ళేటప్పుడు ఆ బస్సెస్ కానీ ఏదైనా కానీ కొంచెం ప్రాపర్ వేలో వచ్చేలా చూసుకుని, అలానే రూల్స్ అనేవి ఫాలో అవుతాం, కానీ కొంచెం ఆడపిల్లల విషయంలో కాబట్టి. సో అంటే ఇప్పుడు ఈ 20 ఏళ్ళలో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగానే ఏమైనా ఇబ్బందులు ఈ క్షణంలో ఎలా నడిపించగలమా లేదా అన్నంత ఇబ్బంది ఎప్పుడైనా ఫేస్ చేశారా 20 ఏళ్లలో? 20 ఏళ్ళు అంటే కోవిడ్ టైంలో అండి. కోవిడ్ టైంలో కూడా నిజంగా చాలా ఆర్ఫనేజెస్ క్లోజ్ చేసేశారు, చాలా మందిని ఇంటికి పంపించేయడం సంథింగ్ జరిగింది. కానీ ఈ ఒక్క హోమ్లోనే, అంటే నాకు తెలిసి ఈ హోమ్లో ఎవరిని ఇంటికి పంపించలేదు. అలానే మాకు కొంతమంది దాతలండి కాల్స్ చేసి చాలామంది మేము ప్రొవిజన్స్ ఇస్తాము, రైస్ ఇస్తాము, మేము పిల్లలందరూ హోమ్లోనే ఉన్నారంటే అందరూ ఇక్కడే ఉన్నారండి. బై గాడ్ గిఫ్ట్ అనుకోవాలి. ఎవ్వరు కూడా ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయలేదు. అలాంటి కోవిడ్ సిచ్యువేషన్లో కూడా అందరూ సేఫ్గా, ఎవ్వరూ బయటకు వెళ్లకుండా అందరూ ఇంట్లో ఉన్నాము. అన్నీ మాకు విజయలక్ష్మి మేడం, ప్రమీల మేడం, జానకి మేడం కూడా వాళ్ళు పర్సనల్గా కూడా దీనికి హెల్ప్ చేసి ఇది క్లోజ్ అవ్వకుండా కంటిన్యూ అయ్యేలా కోవిడ్ అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా మేము రన్ చేసుకోగలిగాము. సో ముగ్గురు అమ్మల ఆలోచనతో ప్రారంభమైన మా పిల్లలకి గుడి, బడి, అమ్మఒడి అన్నీ ఇవే. వేరే ప్లేస్కి ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి. నిజంగా ఇలాంటి ఒక ప్లేస్ దొరకడం పిల్లలకి, మాకు కూడా నిజంగా దేవుడిచ్చిన గిఫ్ట్. సో ఈ రోజుల్లో బయట సొసైటీలో పెరిగే అమ్మాయిల కన్నా కూడా బాధ్యతతో పాటు చాలా విద్యా ప్రమాణాలు నేర్పిస్తూ వారి భవిష్యత్తుకు పునాది అయితే వేస్తోంది CSS అని మేము చెప్తారు. ఎంతైతే వాళ్ళకి నేర్పిస్తున్నామో వాళ్ళు కూడా యాజ్ ఎ మదర్స్ గా మమ్మల్ని అంతే కేర్ గా చూసుకుంటారు. నిజంగా అసలు సొంత పిల్లలు కూడా అలా చూసుకోరు, అంత కేర్ గా వాళ్ళు చూసుకుంటారు పిల్లలు కూడా. సార్ మరి సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ 20 ఏళ్లుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్తోందని చెప్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా కూడా మరింత మంది దాతలు మీకు సహకారాన్ని అందించాలని కోరుకుంటూ, మీ అందరికీ కూడా ఆరోగ్యం ఆ భగవంతుడు కల్పించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ 20 ఏళ్లుగా కూడా నిర్విఘ్నంగా కొనసాగుతోంది. ఎంతో మంది బాలికలకు విద్యను అందించడమే కాదు, జీవితంలో కావాల్సిన బాధ్యతను నేర్పుతోంది, ఒక క్రమశిక్షణను అలవాటు చేస్తోంది. సో ఇప్పటికే స్కూల్ అలాగే స్వయం శక్తి సొసైటీ కూడా ఏర్పాటు చేశారు. ఇంకా దాతలు సహకరిస్తే కనుక, మరికొంతమంది ముందుకొచ్చి సపోర్ట్ చేస్తే కనుక మరింత సేవా కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుందని కూడా ఉమా గారు చెప్తున్నారు. సో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడానికి మీకు సమయం లేకపోతే కనుక ఎప్పుడైనా వీలు కుదిరినప్పుడు ఒకసారి CSSను వచ్చి సందర్శించండి. మ్యామ్ మీకు అందుబాటులో ఉంటారు, వివరాలు కూడా తెలియజేస్తారు. ఇది వాల్టి మగువ కార్యక్రమం. కీప్ వాచింగ్.